ఉత్తరప్రదేశ్ మధురలో ఘోర ప్రమాదం సంభవించింది. కుండపోత వర్షానికి ఒక భారీ వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 13 మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మరికొందరు ఈ ట్యాంక్ శిథిలాల్లో చిక్కుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నిర్మాణం 2021లో జరిగినట్టుగా తెలుస్తోంది. 6 కోట్ల వ్యయంతో 2021లో ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. ఇది ప్రారంభించి కనీసం 3 ఏళ్లు కూడా కాకముందే కూలిపోయింది. ఈ కూలిపోయిన ఘటనకి సంబంధించిన దృశ్యాలు కూడా మనం టీవీ9 స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో గమనించవచ్చు. ట్యాంకు కూలిపోయే సమయానికి అందులో 2.5 లక్షల లీటర్ల వాటర్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ మధురలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. అయితే కుండపోత వర్షానికి భారీ వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఇద్దరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మరికొందరు ట్యాంక్ శిథిలాల్లో చిక్కుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 6 కోట్ల వ్యయంతో 2021లో ఈ వాటర్ ట్యాంక్ ని నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రారంభించి కనీసం 3 ఏళ్లు కూడా కాకముందే ట్యాంక్ కూలిపోయింది. ట్యాంక్ కూలిపోయే టైంకి అందులో దగ్గర 2.5 లక్షల లీటర్ల వాటర్ ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు.